వెల్కమ్ టు మై ఛానల్ కోడింగ్ శ్యామ్ సాయి. ఈ వీడియో వచ్చేసి M1 రిలేటెడ్ సంబంధించింది. ఓకేనా? మీకు ఒకవేళ C20 ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ కావాలంటే నా ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను ఒక వెబ్‌సైట్ లింక్. ఆ వెబ్‌సైట్ ఆన్ మీరు క్లిక్ చేసి ఓపెన్ చేస్తే M1 క్వెషన్ పేపర్స్ అన్నీ అవైలబుల్‌గా ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు మనం వీడియో ఏంటంటే ఎవరికైతే M1 సప్లీ ఉందో లేకుంటే రెగ్యులర్ ఎగ్జామినేషన్ ఎవరైతే సప్లీ రాస్తున్నారో వాళ్ళకి నేనైతే ఇంపార్టెంట్ క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. మెయిన్‌గా వచ్చేటి ఏంటంటే కామర్స్ రూలు, ఇన్వర్స్ అండ్ అలాగే షో దట్ కొన్ని మ్యాట్రిక్స్ వాల్యూస్ ఇచ్చి ఈక్వల్ టు A+B హోల్ స్క్వేర్ ప్రూవ్ చేయమంటారా? అలాంటివి నేను అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. ఓకేనా? ఫస్ట్ మనమైతే కామర్స్ రూల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి మనకి సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ బై క్రామర్స్ రూల్ అని ఒక ఈక్వేషన్ అయితే ఇచ్చినాడు. ఓకేనా? ఇది ఈక్వేషన్. నెక్స్ట్ ఇప్పుడు మనము సారీ ఒకవేళ మీకు ఈక్వేషన్ ఎలా ఇస్తాడంటే ఈక్వేషన్ వచ్చి ఒక్కొక్కసారి ఇలా ఇస్తాడు మీకు ఎక్స్ మైనస్ వై మైనస్ జెడ్ ఈక్వల్ టు 0 అండ్ అలాగే 2x మైనస్ 9y మైనస్ 8z ఈక్వల్ టు 6 అండ్ అలాగే ఇంకా లాస్ట్ ఈక్వేషన్ వచ్చేసి సేమ్ ఇదే ఇచ్చారు అనుకుందాం. ఓకే, ఇట్లా ఇచ్చాడు. ఇట్లా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఎక్స్ వై వాల్యూస్ జెడ్ ఇచ్చినప్పుడు వాళ్ళు వాల్యూస్ అయితే ఇవ్వలేదు. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? ఇట్లా ఎక్స్ ఇచ్చినప్పుడు మనం 1 అయితే అజ్యూమ్ చేసుకోవాలి. ఈ ఎక్స్ వై జెడ్ వాల్యూస్ ఇచ్చినప్పుడు 1 అయితే అజ్యూమ్ చేయాలి. దాని ముందర ఏ సైన్ వచ్చింది, ఒకవేళ ప్లస్ సైన్ వచ్చింటే +1, ఒకవేళ మైనస్ సైన్ వస్తే -1 తీసుకోవాలి. ఓకే, అర్థమైందా మీకు? నేనైతే అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ గో టు ద టాపిక్ అనమాట. ఇట్లా ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మనం ఈ మ్యాట్రిక్స్ ఫామ్లోకి అయితే రాసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను చెప్పా కదా ఇట్లా ఎక్స్ ఇచ్చినప్పుడు 1 రాసుకోవాలని. ఇక్కడ 1 అనమాట. ఇక్కడ 2y ఇచ్చాడు. ఆల్రెడీ 2 వాల్యూ ఉంది కాబట్టి 2. ఇక్కడ 3z ఇచ్చాడు, 3 అనమాట. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ 2x 2 4y, వీళ్ళకి 4 ఇచ్చేసాం. z అంటే చెప్పా కదా 1. ఇక్కడ 3x 2y 3z 3 2 3 3 2 3 వచ్చింది. ఈ వాల్యూస్ ఏంటి అంటారా? 6 7 8 ఈ పక్కన ఉన్నాయి కదా, ఈ వాల్యూస్ యొక్క ఈ ఈక్వేషన్ సాల్వ్ చేసి ఒక వాల్యూస్, ఆ వాల్యూ ఇది, ఎక్స్ వాల్యూ ఇది, వై వాల్యూ వచ్చేసి 7, జెడ్ వాల్యూ వచ్చేసి 8 అనమాట. ఇప్పుడు మనము క్రామర్స్ రూల్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఈ మ్యాట్రిక్స్కి డెట్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? డెట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనము ఓకే, మనం డెట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది 1తో మల్టిప్లికేషన్ చేసేటప్పుడు, దీంతో మల్టిప్లికేషన్ చేసేటప్పుడు హీరో అండ్ అలాగే హీరో అనేది మనం డిలీట్ చేసేయాలి. అప్పుడు రిమైనింగ్ టర్మ్స్ మనకి ఏం మిగిలినాయి? మిగిలినాయి. ఇదో ఈ 4 3 1 4 1 2 3. అప్పుడు దీనికి మల్టిప్లికేషన్, దీనికి మల్టిప్లికేషన్ చేయాలి. అప్పుడు 4 3s ఎంత? 12 వచ్చింది. 2 1s ఎంత? 2 వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ 2తో మల్టిప్లికేషన్ చేసేటప్పుడు హీరో అండ్ అలాగే హీరో లీవ్ చేయాలి. అప్పుడు రిమైనింగ్ టర్మ్స్ ఏం మిగిలినాయి మనకి? 2 1 1 3. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయాలి. ఇది 2 3s 6, 3 1s 3, 6 - 3. ఓకేనా? ఇప్పుడు మనం డెట్ కనుక్కునేటప్పుడు సైన్స్ వచ్చేసి ప్లస్ మైనస్ ప్లస్ అనమాట, ఇట్లా ఉంటాయి. నెక్స్ట్ మనము 3కి మల్టిప్లికేషన్ చేసేటప్పుడు హీరో అండ్ అలాగే హీరో లీవ్ చేసేస్తే రిమైనింగ్ టర్మ్స్ మనకి ఏం మిగిలినాయి? 2 4 3 2. మన సైన్ ఏముంది? ప్లస్ 3 ఇంటూ 2 2s 4. ఓకే, 2 2s 4. నెక్స్ట్ 3 4s ఎంత? 12. అలా ఇట్లా అనమాట డెట్ ఫైండ్ అవుట్ చేసేది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము ఈ మైనస్ చేస్తే మనకి డెట్ అయితే వస్తుంది. 12 మైనస్ 2 ఎంత? 10. ఓకే, 6 - 3 ఎంత? 3. 4 - 12 ఎంత? -8. ఓకే, స్మాల్ టర్మ్ నుంచి బిగ్ టర్మ్ తీసినప్పుడు మనకి మైనస్ వాల్యూలు వస్తాయి. ఓకేనా? మీకు అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ 1 × 10 ఎంత? 10. -2 × 3 -6 ప్లస్ 3 × -8. అప్పుడు ఏమవుతుంది? మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? మనకి మైనస్ అవుతుంది టర్మ్స్లో. ఓకే,
-3 ఇంటూ -8 ఏమవుతుంది? -24 అవుతుంది. మైనస్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ ప్లస్ అవుతుంది. కానీ సైన్ వచ్చేసి మైనసే ఉంటుంది. అది 30 అనమాట. 10 మైనస్ 30 ఎంత? -20. మనకి డెట్ వాల్యూ వచ్చేసి 20 అయితే వచ్చింది. ఓకేనా? మనకి డెట్ వాల్యూ వచ్చేసి 20 అయితే వచ్చింది. ఇప్పుడు మనం Δ1, Δ2, Δ3 అయితే కనుక్కోవాలి. Δ1, Δ2 కనుక్కునేటప్పుడు మనం ఒక మైనర్ చేంజ్ అయితే ఉంటుంది. ఏం లేదు. ఈ 6 వాల్యూ ఉంటుంది కదా! ఈ 6, 7, 8 వాల్యూ అవనేది Δ1లో మనం ఫైండ్ ఔట్ చేసేటప్పుడు ఈ ఫస్ట్ కాలమ్‌లో సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. దీని బదులు ఈ 1, 2, 3 బదులు ఈ 6, 2, 3 అయితే సబ్స్టిట్యూట్ చేయాలి. అందుకే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీనికి కూడా డెట్ అయితే కనుక్కోవాలి. ఓకే. మనం Δ1కి సేమ్ డెట్ అయితే కనుక్కోవాలి. డెట్ కనుక్కోవాలంటే సేమ్ ప్రాసెస్ ఇందాక ఎలా చెప్పానో డెట్ కనుక్కుంటే సేమ్ అలాగే. ఇప్పుడు మనం 6తో మల్టిప్లికేషన్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి? ఇది తీసేయాలి. అప్పుడు ఏముంటుంది? మనకి 4 వాల్యూస్ ఉంటాయి. అప్పుడు ఏంది? 6 ఇంటూ చెప్పా కదా! సేమ్ 4 3s 12 2 1s 2. ఓకే. ఇది క్లియర్ చేద్దాం. గలీజుగా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనము 2కి ఫైండ్ ఔట్ చేసేటప్పుడు ఇది అండ్ అలాగే ఇది తీసేయాలి. అప్పుడు ఏమి మిగిలినాయి? 7 1 8 3 7 3s ఎంత? 21 8 1s ఎంత? 8 ఇక్కడ -2 ఇంటూ 21 - 8 అనమాట. నెక్స్ట్ మనం 3కి కనుక్కునేప్పుడు మల్టిప్లికేషన్ అవునండి, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. మనకి 3కి కనుక్కునేప్పుడు ఇది అండ్ అలాగే ఇది తీసేస్తే రిమైనింగ్ వాల్యూస్ మిగిలాయి. దానికి మల్టిప్లికేషన్ అయితే చేయాలి. +3 ఇంటూ 7 2s ఎంత? 14 వచ్చింది. 8 4s ఎంత? 32 వచ్చింది. ఇదిగో 32. ఓకే, ఇదన్నమాట. నెక్స్ట్ మనం ఇప్పుడు దీన్ని మైనస్ చేద్దాం. 12 - 2 ఎంత? 10. 21 - 8 ఎంత? 13. 14 - 32 ఎంత? -18. చెప్పా కదా! స్మాల్ టర్మ్లో వచ్చి స్మాల్ టర్మ్లో నుంచి బిగ్ టర్మ్ పోతే మైనస్ వాల్యూస్ వస్తాయని. ఇక్కడ మన 6 10s ఎంత? 60. -2 ఇంటూ 13 ఎంత? -26. +3 ఇంటూ -18 ఎంత? -54. ప్లస్ మైనస్ మైనస్ ఏం చేయాలి? ప్లస్ చేయాలి, మైనస్ సైన్ పెట్టాలి. ఈ రెండు ప్లస్ చేస్తే మైనస్ మైనస్ ప్లస్ కాబట్టి ప్లస్ చేస్తే -80 వస్తుంది. 60 మైనస్లో 80 పోతే ఎంత మిగులుతుంది మనకి? -20. Δ1 Δ1 వచ్చేసి మనకి ఏమొచ్చింది? -20 వచ్చింది. నెక్స్ట్ సేమ్ Δ2 కూడా ఏమి లేదు. ఈ 6 7 వాల్యూస్ ఉన్నాయి కదా! ఈ 6 7 వాల్యూస్ అనేది మనం ఈ రోలోనే సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఈ రోలో అయినా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఏం ప్రాబ్లం లేదు. కొంతమంది చేసేటప్పుడు ఈ రోలో సబ్స్టిట్యూట్ చేసుకుంటారు, కొంతమంది ఈ రోలో సబ్స్టిట్యూట్ చేసుకుంటారు. ఓకేనా? సేమ్ అలాగే దీనికి కూడా డెట్ ఫైండ్ వచ్చేయాలి. 1 డెట్ ఫైండ్ వచ్చేయాలంటే ఈ రెండు లీవ్ చేసి రిమైనింగ్ 4 టర్మ్స్కి డెట్ అయితే ఫైండ్ వచ్చేయాలి. సేమ్ ప్రాసెస్. 6 దీన్ని మల్టిప్లికేషన్ చేసేటప్పుడు 6తో ఇది అండ్ అలాగే ఇది తీసేసి రిమైనింగ్ టర్మ్స్ మల్టిప్లికేషన్ చేయాలి. ఆ మల్టిప్లికేషన్ చేస్తే ఆ వాల్యూస్ ఇక్కడ వచ్చాయి. ఏమొచ్చింది? 2 3s ఎంత? 3 1s ఎంత? 6 వచ్చిందా? 3 1s 3 వచ్చిందా? నెక్స్ట్ 3కి ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇది తీసేస్తే మనకి ఈ వాల్యూస్ మిగులుతాయి. ఈ వాల్యూస్లో 2 8s ఎంత? 60. 3 7s ఎంత? 21. సేమ్ చెప్పా కదా! అలాగే సేమ్ డెట్ 3 కూడా ఇలాగనే ఈ 1తో మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఇది ఈ రో అండ్ అలాగే ఈ కాలం తీసేయాలి. రిమైనింగ్ టర్మ్స్ మల్టిప్లికేషన్ చేయాలి. 4 8 ఎంత? 32. ఇదండి సేమ్ ఇలా 2కి చేసేటప్పుడు ఈ రో తీయాలి, ఈ రో తీయాలి. అప్పుడు ఈ వాల్యూస్ వచ్చినాయి. అండ్ అలాగే 6 చేసేటప్పుడు ఈ రో తీయాలా, ఈ రో తీయాలా. ఈ వాల్యూస్ ఈడొచ్చినాయి అంతే. నెక్స్ట్ ఇంటూ చేస్తే ఈ వాల్యూస్ వస్తాయి. ఇంకా మైనస్ చేయాలి. ఇందాక సేమ్ ప్రాసెస్ అంతే అండి ఇది. ఒకవేళ అయిపోయినాక డెట్ 1 డెట్ 2 డెట్ 3 కనుక్కున్నాక మనము ఇట్లా x Δ1/Δ ఇట్లా కనుక్కోవాలి. XY వాల్యూ కనుక్కోవాలి కాబట్టి మనకి ఇది Δ1/Δ. Δ1 ఎంతకు వచ్చింది? -20 వచ్చింది. డెల్టా ఎంత? -20. సేమ్ అన్ని వాల్యూస్ ఒకటే కాబట్టి -20 ఇలా క్యాన్సిల్ అయిపోతే మనకి 1 అనేది మిగులుతుంది. అది XYZ వాల్యూస్ ఎంత? 1. ఈ XYZ వాల్యూస్ కనుక్కోవడం కోసం మనం ఇంత ప్రాసెస్ అయితే చేస్తాం. అంతకుమించి ఏం లేదు. కామర్స్ రూల్ అంటే ఈ XYZ వాల్యూస్ కనుక్కోవడం కోసం ఈ ఎంత ప్రాసెస్ అయితే చేయాలి. ఈ వీడియో అర్థమైతే కామెంట్ చేయండి అండ్ అలాగే
నేను మళ్ళీ ఇంకొక వీడియోతో వస్తా. అదేంటంటే అడ్జాయింట్ అండ్ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ ఓకేనా? వీడియోస్ అయితే వస్తాయి మ్యాట్రిక్స్ గురించి. 3 మార్క్స్ కూడా చెప్తా మీకు. థాంక్స్ ఫర్ వాచింగ్. ఓకేనా? ఎవరైతే సప్లీ లేకుండా చూస్తున్నారో మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఓకే.